ఎవరికైనా కష్టసుఖాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటాయో చెప్పండి. ప్రజెంట్ మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారి పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. మనం నార్త్ స్టేట్లో చూసుకున్నట్లయితే ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే రోజుకు 10 కోట్ల షేర్ని రాబడుతుంది. వీకెండ్స్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 20 కోట్ల షేర్స్ని రాబడుతుంది. అక్కడ ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది. మన ఇండియాలోనే టాప్లో ఉన్న RRR రికార్డును కూడా బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉంది. ఇంకో 2 రోజుల్లో కూడా ఆ 1800 crores రికార్డును కూడా బ్రేక్ చేయొచ్చు. ఇంతటి సక్సెస్ని సాధించిన పుష్ప మూవీని ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు మన అల్లు అర్జున్ గారు. సౌత్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఏదో పెద్ద ద్రోహి అన్నట్లు అందరూ నిరూపిస్తూ ఉన్నారు. అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? రేవతి అల్లు అర్జున్ వల్లే చనిపోయిందా? అసలు అల్లు అర్జున్ ఏమాత్రం తప్పు లేకపోయినా సరే 10 సార్లు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు? ఈ విధంగా అల్లు అర్జున్ ఏమాత్రం పుష్ప మూవీ సక్సెస్ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇటువంటి ప్రాబ్లం ఇప్పటి వరకు ఏ హీరో ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ చనిపోయిన రేవతికి 50 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా సరే అల్లు అర్జున్ ఏమాత్రం వదలడం లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కేవలం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఈ విధంగా కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉన్నారని చాలామంది నెటిజన్లు తమ కామెంట్స్ను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పుష్ప మూవీ ఎంతో రికార్డ్స్ను సాధిస్తుంది. అలానే ప్రజెంట్ చూసుకున్నట్లయితే నేషనల్ అవార్డును కూడా వెనక్కి ఇవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అయితే దీనిపైన మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.